అలాగే మిగతా కామ్రేడ్స్ ఈ రోజు మీరందరూ కూడా ఆర్టిజన్లను కన్వెన్షన్ చేయాలనేటటువంటి నినాదంతో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫలు చర్చలు జరిపి వినతి పత్రాలు ఇచ్చి వాటిని పరిష్కారం చేస్తామన్న హామీని ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి వస్తే పోలీసుల యొక్క వేల మంది పోలీసులను పెట్టి అరెస్టులకు పాల్పడి కొండల కంచెలను పెట్టి వాటర్ కెనాన్లను పెట్టి ఎక్కడికక్కడ ఉండేటటువంటి వాళ్ళని అరెస్టు చేస్తూ ట్రైన్లలో ఎక్కనివ్వకుండా ఆ ప్రాంతాల్లోనే అరెస్ట్ చేస్తూ దాదాపు 20,000 మందికి ఉండేటటువంటి ఆర్టిజన్లను అరెస్ట్ చేయడానికి వేల మంది పోలీసులంతా కూడా రంగంలోకి దిగి ఈ రకంగా అరాచకంగా నిర్బంధంగా అరెస్టులు పాల్పడేటటువంటి దాన్ని సిపిఎఫ్ పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి నిర్బంధాలతోన అరెస్టులతోన ఉద్యమాల్ని హక్కుల్ని ఆపడం సాధ్యం కాదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఇలాంటి నిర్బంధ చర్యలకు పాల్పడి వాళ్ళు అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి తప్ప నాయకులు ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు అదే పద్ధతుల్లో నిర్బంధాల ద్వారా లేదా పోలీసుల అరెస్టుల ద్వారా ఈ ఉద్యమాన్ని అణచివేయచ్చు అని చెప్పి అనుకుంటే 20,000 మంది ఆర్టిజన్లే కాదు, వాళ్ళ వెనకాల ఉండేటటువంటి శ్రామిక వర్గాలు, ఆ శ్రామిక వర్గాల విముక్తి కోసం పోరాడుతున్నటువంటి ఎర్ర జెండా సిపిఎం పార్టీ మీకు అండదండగా 20,000 మందికి పైగా ఉండేటటువంటి ఆర్టిజన్లు 20 నుంచి 25 సంవత్సరాల ఇందులో పనిచేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రభుత్వానికి ఖర్చు లేకుండానే వాళ్ళ విద్యార్హతలను బట్టి ఎవరెవరిని ఎక్కడ ఏ స్థాయిలోకి కన్వెన్షన్ చేయాలో చెయ్యండి అనేటటువంటి ఒక న్యాయమైనటువంటి నినాదం తప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు కూడా లేదు. వాటికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఏం ఆటంకాలు ఉన్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ పద్ధతిలో ఇది పరిష్కారం చేస్తారనేటటువంటి విషయాన్ని పరిష్కరించకుండా మాట్లాడకుండా ఈ రకంగా అరెస్టులకు పాల్పడేటటువంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుంది. వాస్తవానికి ఏంటి, ఇక్కడ అంతా కూడా శాంతియుతంగా విద్యుత్ సౌధ దగ్గర కూర్చొని ఇన్ని రోజులు అవుతుంది మా సమస్యలు చెప్తుంటే పరిష్కారం జరగడం లేదు, అందుకే ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పరిష్కరించాలని చెప్పి శాంతియుతంగానే కదా మీరంతా వచ్చింది. చర్చలు కావాలనే కాదు మీరంతా వచ్చింది, ఇది పరిష్కారం కావాలని చెప్పే కదా ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందని అనేక సంవత్సరాల నుంచి ఆందోళన పడుతున్నటువంటి మీరు మీ జీవిత భద్రత కోసం, మీ కుటుంబాల భద్రత కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం మాకు కూడా మినిమం ఇలాంటి హక్కులు ఉండాలా, అందుకే కన్విన్సింగ్ చేయండి అని చెప్పి అధికారుల దగ్గరికి వస్తే, ప్రభుత్వం దగ్గరికి వస్తే, ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే మాట్లాడకుండా, చర్చించకుండా, ఎలాంటి పరిష్కారం చేస్తామో కూడా చెప్పకుండా పోలీసులను పెట్టి అడ్డుకుంటారా? ఇదేనా ప్రభుత్వ విధానం? ఇదేనా శ్రామిక వర్గంతో కార్మికులతో వ్యవహరించాల్సినటువంటి పద్ధతి? పెద్ద పెద్ద వాళ్ళు, కోటీశ్వర్లు, ధనిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోపిడీ చేయడానికి వచ్చిన వాళ్ళనేమో వాళ్ళందరూ కూడా ఆహ్వానించి వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఈ దోపిడీకి పాల్పడతారు. వీటిని ప్రైవేటీకరణ చేయడానికి సహకరిస్తారు, ఈ రంగాల్ని దోచుకోవడానికి సహకరిస్తారు. కానీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి కార్మికుల సమస్యలతో వాళ్ళతో చర్చించకుండా, పరిష్కరించకుండా ఇలాంటి పద్ధతిని అనుసరిస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి గారు జోక్యం చేసుకొని ఆర్టిజన్ల జేఏసీతో వెంటనే చర్చలు జరపాలా, చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్ పరిష్కరించడం కోసం చర్యలు తీసుకోవాలా. ఆ రకమైనటువంటి పరిష్కారం జరగకుండా కాలయాపన చేసి పోలీసుల మీద ఆధారపడి ఈ ఉద్యమాన్ని అణచివేస్తామనుకుంటే జేఏసీ ఆ రకంగా సాధ్యం కాదు అణచివేయడానికి అనేటటువంటి ఈ రోజు కార్యక్రమంతోనే మీరంతా కూడా స్పష్టం చేశారు. ఈ రోజు ఎంత నిర్బంధాలు ఉన్నా సరే, ఎంత ఇబ్బందులు పెట్టినా హైదరాబాద్కు వచ్చారు కదా, హైదరాబాద్ నడిబొడ్డున నిలబడ్డారు కదా, నడిబొడ్డున నిలబడి పోలీసులు వేల మంది ఉన్నా సరే హైదరాబాద్ నడిబొడ్డున వచ్చి నిరసన వ్యక్తం చేశారు కదా. పోలీస్ స్టేషన్ లో పెడితే భయపడడం లేదు కదా, గట్టిగా నిలబడి మళ్ళీ పోరాడడానికి సన్నద్ధం అవుతామని చెప్పి తయారవుతున్నారు కదా. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా చర్చలు జరిపి పరిష్కరించకపోతే ఈ పోరాటం శాంతియుతంగా జరిగితే, చర్చల ద్వారా పరిష్కారం కాదంటే ప్రభుత్వం ఆ రకంగా ఉండదు, ముఖ్యమంత్రి ఆ రకంగా ఉండదు అనుకుంటే ఈ పోరాట రూపం మరో రూపంగా ఆలోచిస్తుంది. ఇంకో ఆ రూపంలో ఆందోళన జరిగితే ప్రభుత్వం స్తంభించిపోయే పరిస్థితి వస్తుంది, శాసనసభ సమావేశాలు జరగని పరిస్థితి వస్తుంది.
ప్రజలు కూడా ప్రభుత్వం మీద తిరగబడాల్సినటువంటి పరిస్థితి వస్తది. వీరు అనుకున్నటువంటి పద్ధతుల్లో నిరసన కార్యక్రమానికి, ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటే ప్రభుత్వం అంతకంటే ప్రజా వ్యతిరేకతకు గురై ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తది. అందుకని ఇప్పటికైనా వెంటనే జోక్యం చేసుకొని ఆర్టిజన్లతో చర్చలు జరిపి ఈ డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ సమస్య పరిష్కరించకపోతే వీరు చేసేటటువంటి ఏ ఆందోళనకైనా, ఎలాంటి పోరాటానికైనా, ఎలాంటి ఉద్యమాలు మీరు తీసుకున్నా సరే తప్పకుండా ఎర్ర జెండా సిపిఎం పార్టీ మీకు అడుగు అడుగున మీకు అండగా ఉంటుంది. సిపిఎం పార్టీ పుట్టిందే శ్రామిక వర్గాల కోసం, ఇదేమి భూస్వాముల కోసం, కోటీశ్వరుల కోసం, పెట్టుబడిదారుల కోసం, దోపిడీదారుల కోసం పుట్టినటువంటి పార్టీ కాదు ఇది. కేవలం కార్మిక వర్గం కోసం, కూలీల కోసం, పేదవాళ్ళ కోసం, రైతుల కోసం, వాళ్ళ విముక్తి కోసమే పోరాడుతున్నటువంటి పార్టీ ఇది. ఆ కార్మికులకే ఇబ్బంది కలుగుతుందంటే, ఆ కార్మికుల్ని అరెస్టు చేస్తామంటే, ఆ కార్మికుల యొక్క హక్కుల్ని కాల రాస్తామంటే ముఖ్యమంత్రి కాదు, ఇంకా వాళ్ళ జేజమ్మ ఎవడు అడ్డం వచ్చినా ఎర్ర జెండా వాళ్ళ కార్మిక హక్కుల కోసం పోరాడేటటువంటి పార్టీ ఇది. అందుకని మేము ఇతర విషయాలు పట్టించుకోం, కేవలం కార్మికుల ప్రయోజనాలు మాత్రమే పట్టించుకుంటాం. అలాంటి నిర్బంధాలని ఎదుర్కోవడం అనేది కార్మిక వర్గానికి కొత్త కాదు, ఎర్ర జెండా కూడా కొత్త కాదు. ఇలాంటి వాళ్ళని అనేక మందిని చూసినటువంటి చరిత్ర కార్మికులకు ఉంది. అందుకనే విద్యుత్ ఆర్టిజన్ల ద్వారా ఈ రకమైనటువంటి చర్య ప్రభుత్వం తీసుకోదలుచుకుంటే, అలాంటి తిరుగుబాటును, అలాంటి వ్యతిరేకతను ప్రభుత్వం తీసుకోదలుచుకుంటే తీవ్రమైనటువంటి నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం గురవుతుంది. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వెంటనే ఈ సమస్యను పరిష్కరించడం కోసం జేఏసీతో చర్చలు జరిపి పరిష్కరించాలా. ఆ తర్వాత అలాంటి కొనసాగిస్తే జరిగే పరిణామాలకు ఈ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ, మరోసారి మీ పోరాటానికి, మీ ఉద్యమానికి అండదండగా సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ